ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలు కోరుతూ ఉంటే ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా టీడీపీ జనసేన నేతలు సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరతీస్తున్నారు. ఇక ఈ క్రమంలోని జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. ఇకపై ఈ వ్యవహారంలో జనసేనకు చెందిన నేతలెవరూ బాహాటంగా స్పందించొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఇదే అంశంపై టీడీపీ అధిష్టానం కూడా సోమవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దంటూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుందామని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దంటూ కూడా పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను సెక్రటేరియట్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఐటీ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా హోదాలో చూడాలని చెప్పేసి కూడా కొందరు టీడీపీ నేతలు కూడా ఇటీవల కూడా వరుసగా ప్రకటన చేస్తూ వచ్చారు. ఆ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే కడపకు చెందిన టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే పిఠాపురం మాజీ అక్కడ ఉండే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే బుద్ధా వెంకన్న కావచ్చు, ఇలా కొందరు నేతలు కూడా వరుసగా తమ వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళు ఏదైతే అంటే ఒక మెప్పు పొందేలా అంటే లోకేష్ వద్ద ఒక మెప్పు పొందేందుకు కావచ్చు, లేదా పార్టీ పరంగా ఇతర వాళ్ళ వ్యాపకాల కోసం కావచ్చు, ఇతర లోకేష్ మటుకు డిప్యూటీ సీఎం హోదాలో చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ప్రకటన చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇది ఒక రకంగా చూసుకుంటే కూటమి పార్టీల పాలనలో ఒక ప్రకంపన సృష్టించని చెప్పుకోవచ్చు. అంటే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి వాళ్ళైతే ప్రకటన చేస్తూ వచ్చారో అది ఒక విధంగా చూస్తే రాజకీయంగా భారీగా చర్చకు దారితీసని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు, టీడీపీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. ఇలాంటి అంశాలు, సున్నితమైన అంశాలు కూడా పార్టీ ఏదైతే కూటమి సర్కారు ఉందో అది కూటమి సర్కారు మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా ఈ ప్రకటన వస్తాయని చెప్పేసి వెంటనే టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. వెంటనే వాళ్ళకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలాంటి ప్రకటనలు అంటే పార్టీ నిర్ణయం మేరకే నడుచుకోవాలి. అందరూ కూటమి ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వ నిర్ణయాల మేరకు అందరూ నడుచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రకటనను బాహటంగా చేయదని చెప్పేసి కూడా టీడీపీ అధిష్టానం కళాఖండిగా టీడీపీ నేతలకు అందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అట్ ది సేమ్ టైం టీడీపీ నేతలు ఏదైతే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళ ప్రకటన చేస్తూ వచ్చారో, అట్ ది సేమ్ టైం జనసేన నుంచి కూడా జనసేనకు చెందిన జనసేన నేత తిరుపతికి చెందిన కిరణ్ నాయక్ కూడా ఇటీవల ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా అతను కూడా తాము లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో మాకు అభ్యంతరం లేదు, కానీ మేము కూడా చాలా కాలంగా గత 10 ఏళ్ళుగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మేము సీఎం హోదాలో చూడాలని చెప్పేసి కూడా మాకు కూడా ఒక కోరిక ఉందని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి పోస్ట్ కూడా అంటే ఒకవైపు ప్రకటనలు, మరోవైపు సోషల్ మీడియా వేదిక కూడా అటు టీడీపీ నేతలు కావచ్చు, ఇటు జనసేన నేతలు కావచ్చు, మధ్యలో ఇతర పార్టీ చెందిన నేతలు కూడా సోషల్ మీడియా వేదిక కూడా దీని మీద వారు ఒక విధంగా పోస్ట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ చెప్పెట్టే విధంగా కూటమి పార్టీలు అన్ని కూడా ఒక విధంగా అన్ని వాళ్ళ పార్టీ నేతలు కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ చెప్పాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూడా తమ పార్టీ నేతలకు అదుపులో ఉంచే విధంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసినట్టు సమాచారం. ఖచ్చితంగా పార్టీ నిర్ణయం మేరకే జనసేన పార్టీ నేతలు ఎవరు కూడా బాహాటంగా ఇలాంటి ప్రకటనలు చేయదండి. సోషల్ మీడియా వేదిక కావచ్చు, బయట కావచ్చు, ప్రెస్ మీట్ లో కావచ్చు, ఇలాంటి ప్రకటనలు ఎక్కడ చేయొచ్చు అంటే డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే సీఎం కావచ్చు, ఇలాంటి ప్రకటనలు ఎక్కడ చేయొద్దని చెప్పేసి కూడా క్లారిటీ చేస్తూ వాళ్ళకి ఒక హెచ్చరిక కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు జనసేన పార్టీ నేతలకు అలాగే టీడీపీ అధిష్టానం టీడీపీ నేతలకు కావచ్చు, ఇలాంటి డిప్యూటీ సీఎం డిమాండ్ కావచ్చు, మన జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే ప్రకటన ఏదైతున్నాయో అలాంటి ప్రకటన ఎక్కడ చేయదు అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇస్తూ కూడా వాళ్ళకి సోషల్ మీడియా కావచ్చు ఎక్కడైనా సరే ఎలాంటి ప్రకటన చేయొద్దు అని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు కూడా వాళ్ళకు ప్రకటన విడుదల చేసి కూడా వాళ్ళకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇలాంటి ప్రకటన ఎక్కడ పార్టీ సమన్వయంతో ముందుకెళ్తుంది. కూటమి సర్కార్లో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రజలు మన పార్టీ బలంగా ఉండాలంటే, కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలంటే ఇలాంటి ప్రకటన ఎక్కడ చేయొద్దని చెప్పేసి కూడా అందరు పార్టీ నేతలు కూడా, రెండు పార్టీ నేతలు కూడా ఒక విధంగా హైకమాండ్ టీడీపీ అధిష్టానం కావచ్చు, జనసేన అధిష్టానం కావచ్చు, వాళ్ళకి నేతలకు ఒక సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. జబీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.